పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు ఉద్యమ నాయకుడు చీకటి కార్తిక్ పై జరిగిన దాడిని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కార్తిక్ పై జరిగిన దాడిని నిరసిస్తూ పువ్వాడ అనుచరులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారు క్షమాపణలు చెప్పకపోతే పువ్వాడను జిల్లాలో తిరగనివ్వమని దళిత సంఘాల నాయకులతో మా ఖబర్దార్ పువ్వాడ అంటున్న దళిత సంఘ నాయకులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారుతున్నటువంటి ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదే పువ్వాడ ఇద్దరి అంటే వర్గాల మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలో గత కొద్ది రోజుల క్రితం గత 2 రోజుల క్రితం ఏదైతే చీకటి కార్తిక్ అనే ఒక ఉద్యమకారుడిపై ఇటు పువ్వాడ అంచర్లు అయితే దాడి చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం అంటే ఇటు రాజకీయాల నుంచి ఇప్పుడైతే ఒక కులాల పంచాయతీగా కూడా మారుతున్న సందర్భం అయితే ఉంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఇటు దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు అయితే మనతో ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి ఇదే విషయంపై మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ అనుచరుల మధ్య కావచ్చు, వారిద్దరి మధ్య కావచ్చు, ఏదైతే వర్గపోరు ఉందో దానిలో భాగంగానే ఇప్పుడు చీకటి కార్తిక్ పై జరిగినటువంటి దాన్ని పరిగణిస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు దీనిని కులాలకు సంబంధించిన పంచాయతీగా తీసుకురావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఇది ఖచ్చితంగా దళిత సమాజంపై కులం మీద జరిగినటువంటి దాడే. ఎందుకు అనంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అని అంటేనే పోరాటాల జిల్లా, కమ్యూనిస్టుల జిల్లా అని రకరకాల పేర్లు ఉన్నాయి కదా. ఇవాళ ఎవరైతే పువ్వాడ అజయ్ అని చెప్తా ఉన్నాడో మంత్రి, వాళ్ళ నాన్నగారు పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ప్రశ్న వైపు ఉన్నారుగా. కమ్యూనిస్టు పార్టీలలో ఎంతమంది మినిస్టర్లతో అయినా ఢీకొని ఉంటాడు, ఎంతమంది ముఖ్యమంత్రులతో అయినా ఇట్లాంటివి చేసి ఉంటాడు. మరి మీ నాన్న మీద ఎందుకు జరగలేదు దాడి? అక్కడ ఉన్న ఆధిపత్య బిడ్డల మీద ఎందుకు జరగలేదు దాడి ఇప్పటి వరకు? కేవలం చీకటి కార్తీక్ అనే అతను దళితుడు కనుకనే దళితుడు మా పక్షాన ఉండకుండా దళితుడు మమ్మల్ని ప్రశ్నిస్తే చంపుతాము అనేది ఆ శవాల పైన నడిచి రావడానికి పన్నిన కుట్రనే ఇది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇదే అంటే మరికొంతమంది కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏదైతే చీకటి కార్తిక్ అనే వ్యక్తి ఇప్పుడైతే అందరికీ తెలిసి ఒక ఉద్యమకారుడుగా మాత్రమే అందరికీ తెలుసు. అంటే దళిత సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా తను బయటకు వచ్చిన పరిస్థితి లేదు. కానీ మీరు ఇప్పుడు ఈ యొక్క దాడిపై మీరు దళిత సంఘాలుగా మీరు బయటకు వచ్చి ఆయనకు మద్దతు అయితే ఇస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? మేము దళిత సంఘాలుగా వచ్చినాం. ఎందుకు అంటే కార్తిక్ గతంలో జైల్లో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమంలో మేమందరం జైల్లో ఉన్నప్పుడు దళితుడు అని అందరికి తెలిసిన విషయమే. అదే ఈయన పక్కన అందరు హెమీలు కూర్చున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించి కూర్చున్నారు, టీఆర్ఎస్ సంబంధించి కూర్చున్నారు, సిపిఎం కి సంబంధించి కూర్చున్నారు, సిపిఐకి సంబంధించి కూర్చున్నారు. ఈయన ఒక్కనే ఎందుకు టార్గెట్ అనాలా అంటే అక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా అగ్రకులాలు ఉన్నారు తప్ప వేరే దళితున్నట్టు లేరు. ఈ దళితుడిని ఏమన్నా జరిగితే ఎవరు రారా, ఏం కాదు చలో కానీ అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఈ రోజున ఈ దాడి కావాల్సుకునే మా ఒక్క దళిత సమాజం మీద జరిగిన దాడి అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే చీకటి కార్తిక్ అనే వ్యక్తి అంటే 2 రోజుల క్రితం ఈ పువ్వాడ అజయ్ కుమార్ పై అనుచిత అంటే సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు అయితే చేసినట్లుగా ఈ దాడికి అయితే ముఖ్య కారణం అదేగా తెలుస్తుంది. దీనిపై మీ స్పందన? దీనికి సంబంధం లేదు. అది ఎప్పుడో 1 నెల క్రితం జరిగింది. కానీ ఇది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున అక్కడ జరిగిన మీటింగ్ లో ఈయన చీఫ్ గెస్ట్ గా పోతే, ఒక ఉద్యమకారునిగా ఈయన పిలిస్తే ఒక చీఫ్ గెస్ట్ గా పోతే కావాల్సుకొని ఇక్కడ దొరికిండ్రా, కొత్తగూడెంలో దమ్ము సరిపోదు, మమ్మల్ని ముట్టుకోవాలంటే కొత్తగూడెంలో ఏ దళితుని ముట్టుకున్నా ఎమ్మెల్యే గాని, ముఖ్యమంత్రి గాని, మినిస్టర్ గాని మమ్మల్ని ముట్టుకోవాలంటే ఎవరు దమ్ము సరిపోదు, అక్కడ ఒక్కరు దొరికిండు కాబట్టి దళితుడు అనే ఒక భావనతోని మా ఊరి మీద దాడి చేసిండ్రు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ చీకటి కార్తిక్ పై జరిగినటువంటి దాడి కూడా ఈ దళిత సంఘాలు అయితే ఖండిస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఏదైతే చీకటి కార్తిక్ న్యాయం జరిగిన పక్షంలో ఈ దళిత సంఘాలన్నీ కూడా ఏకమై వారికి కెమెరామెన్ శ్రీనివాస్ తో నవీన్, అమ్మా న్యూస్, భద్రాద్రి జిల్లా.